హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, బియ్యం పిండితో రొట్టెలాగా తయారు చేసుకొని టిఫిన్గా అయినా తినచ్చండి, స్నాక్స్గా అయినా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ బియ్యం పిండి తీసుకోండి. అలానే హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని, 2 పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలా. ఒకసారి అలా కలుపుకోవాలండి. హాఫ్ స్పూన్ కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలా. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. మీ దగ్గర నువ్వులు ఉంటే 1 స్పూను నువ్వులు కూడా వేసుకోండి. తెల్లవైనా వేసుకోవచ్చు, నల్లవైనా వేసుకోవచ్చు అండి. నేనైతే నల్ల నువ్వులు 1 స్పూన్ వేసాను. బాగా టేస్టీగా ఉంటాయండి నువ్వులు వేయడం వల్ల. చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒక కడాయి తీసుకొని అందులో పెట్టేసి రొట్టెలాగా బాగా ఒత్తుకోవాలా. చూడండి, ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్స్ పెట్టేసుకోండి. అలా అంతా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా లోపల వరకు వెళ్ళి రొట్టె బాగా కాలుతుందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి, ఎక్కువ కూడా పట్టదు. అలా హోల్స్లో వేసుకొని అలా రౌండ్గా కూడా చుట్టు కారం వేసుకోవాలా. ఆ తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే కాల్చుకోవాలండి. స్టవ్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కాల్చుకుంటే చూడండి ఎంత చక్కగా కాలుతుంది, బాగా ఎర్రగా వస్తుందండి. టర్న్ చేసుకోవాలా. మీ దగ్గర ఇంకొక కడాయి ఉంటే పక్కన పెట్టేసి ఇంకో స్టవ్ పైన కూడా ఇలా పెట్టేసుకోండి, తొందరగా అయిపోతాయండి. నేను ఇంకో దానిపైన కూడా ఇలా స్ప్రెడ్ చేశాను చూడండి, రొట్టెలాగా చేసుకొని కాలిన తర్వాత టర్న్ చేశాను. చూడండి ఎంత ఎర్రగా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తింటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి, అంతేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.